కుప్పంలో విద్యార్థులకు మంచి చదువును ఇవ్వాలనే హ్యాక్సింగ్ ఇంటర్నేషనల్ స్కూల్ను ప్రారంభించాం. మీడియాతో మాట్లాడిన పాఠశాల కరెస్పాండెంట్ హఫీజ్ 2022లో స్టేట్ గవర్నమెంట్ నుండి ఎన్ఓసి ఇచ్చింది. 2023లో అఫిలియేషన్ నంబర్ వచ్చింది. 2 సంవత్సరాలుగా పాఠశాలలో సిబిఎస్ఈ సిలబస్తోనే పాఠాలు చెబుతున్నాం. నవంబర్ నెలలో డిఈఓ కార్యాలయం నుండి స్టేట్ గవర్నమెంట్లో రెన్యువల్ చేసుకోవాలని ఫోన్ చేశారు. పాఠశాలలో అన్ని వస్తువులు ఉన్నాయని డిఈఓ తనిఖీలు చేసి రికగ్నిషన్ ఇచ్చారు అని తెలిపారు. గ్రౌండ్లో దుమ్ము ఉంది, స్కూల్లో ప్రిన్సిపల్ కార్యాలయం దూరంగా ఉందని మండల విద్యాశాఖ అధికారులు తనిఖీ చేసి చెప్పారు. షోకాజ్ నోటీసులో స్టేట్ బోర్డులో ఎన్రోల్ చేసుకోలేదని పేర్కొన్నారు అని తెలిపారు. ఈ నెల 14న డిఈఓ షోకాజ్ నోటీసులు అందించారు. షోకాజ్ నోటీస్ అందగానే 5 రోజుల్లో మేము రిప్లై ఇచ్చాం. చాంద్ బాషా అనే వ్యక్తికి చెందిన పిల్లలు మా పాఠశాలలో ఎవరూ చదవడం లేదు. చాంద్ బాషా మా పాఠశాలపై ఎందుకు ఫిర్యాదు చేశారో మాకు అర్థం కావడం లేదన్నారు. మేమిచ్చిన ఎక్స్ప్లెనేషన్ అధికారులకు వెళ్లకుండానే మా పాఠశాల గుర్తింపు రద్దు చేశామని డిఈఓ ప్రకటన విడుదల చేశారు. ఇద్దరు ప్రిన్సిపాల్లు పాఠశాలలను తనిఖీ చేశారు. సుమారు 200 మంది విద్యార్థుల తల్లిదండ్రులు పొద్దున్న నుండి కాల్స్ చేసి బాధపడుతున్నారు. ఈ విషయమై హైకోర్టుకు వెళ్తాను. నేను తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళకపోవడంతో ఈ పని చేశారని అనిపిస్తోంది. విద్యార్థులు వారి తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. యథావిధిగా కుప్పంలో హాక్సింగ్ పాఠశాల నడుస్తుందని తెలిపారు. పాఠశాలలో సుమారు 120 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. పాఠశాలలో సుమారు 760 మంది విద్యార్థులు చదువుతున్నారని అన్నారు. ఎంఈఓ గారు ఇన్స్పెక్షన్ చేసినారు. ఇన్స్పెక్షన్ చేసి ఇచ్చిన రిపోర్టులు చెప్పాను కదా. ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ మారిన వెంటనే ఎంఈఓ గారు 26/6 అంటే జూన్లోనే ఎంఈఓ గారు ఇన్స్పెక్షన్ అయింది. ఎందువలన అంటే అదే ఇందాక చెప్పాను కదా, దాంట్లో చాలా క్లియర్గా అర్థమవుతుంది నాకు. ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. పేరెంట్స్ ఎవరైనా ప్రాబ్లం ఉందంటే వాళ్ళే ఇన్ఫార్మ్ చేసి ఉంటారు. కానీ ఇక్కడ ఒక చాంద్ బాషా అని ఒక ముస్లిం మైనారిటీ కమ్యూనిటీ వ్యక్తినే ఆయన ద్వారానే ఇప్పించారు. దాంట్లో చాలా క్లియర్గా ఉంది టీడీపీ అని చెప్పేసి. సో గత 5 ఏళ్లలో ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం చేసింటే, నేను ఒక వైస్ చైర్మన్గా ఉన్నాను మున్సిపాలిటీకి, ఏ ఒక్క రూపాయన అవినీతి ఉంటే మీరు ఆ విధంగా ఎదుర్కోండి దయచేసి. కానీ ఇక్కడ ఒక 2000 మంది తల్లిదండ్రులు, 1000 మంది విద్యార్థులు, వాళ్ళ ఫ్యూచరు, స్కూలు చేంజ్ చేయాలంటేనే పిల్లలు చాలామంది బాధపడతారు, వద్దు ఇదే స్కూల్లో ఉంటామని. అలాంటిది ఒక సడన్గా వాళ్ళకి స్కూల్ క్లోజ్ అయింది, రికగ్నిషన్ క్లోజ్ అయిందంటే చాలా ఇబ్బంది పడతారు, చాలా బాధపడతారు. దయచేసి ఈ విధంగా చేయకండి. వేరే నా రకంగా ఏదైనా ఇంకా నా విషయంలో ఇండివిజువల్గా ఏదైనా ఉంటే నాకు ఇబ్బంది పెట్టండి, అంతేగాని విద్యాలయాల మీద దయచేసి రాకండి. ఇంకొకటి, అదేవిధంగా ఈరోజు మన స్కూల్లో 120 స్టాఫ్స్ ఉన్నారు. టీచింగ్ స్టాఫ్స్, నాన్ టీచింగ్ స్టాఫ్స్, డ్రైవర్లు, క్లీనర్లు, డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో 120 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నాం. అదేవిధంగా ఇండైరెక్ట్గా ఆటోలో వచ్చేవాళ్ళు, వేరే రకాలుగా బుక్స్ కానీ ఇంకోటి ఎంతమంది దీనివలన లాభపడుతున్నారు. ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్, ఈరోజు ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ప్రాబ్లం ఉంది. అలాంటిది 120 మంది ఫ్యామిలీస్ స్కూల్ వలన హ్యాపీగా ఉన్నారంటే ఒకసారి ఆలోచించి చూడండి. నా మీద ఉన్న కోపము, నా మీద ఉన్న ప్రాబ్లము దయచేసి స్కూల్ మీద కానీ, ఇక్కడ స్కూల్లో ఉండే స్టాఫ్స్ మీద కానీ, వాళ్ళు ఎవరి మీద, స్టూడెంట్స్ మీద కానీ చూపించకండి. అంటే ఒక 200 ఫోన్ కాల్స్ వచ్చినాయి. పేరెంట్స్ అందరూ చాలా ప్యానిక్ అవుతున్నారు, భయపడుతున్నారు. ఏమి సార్ ఇది, ఇంకెట్లా మా పిల్లలకి, మాకు స్కూల్ బాగుందనే కదా ఈ స్కూల్లో చేర్పించాము, కానీ ఈరోజు స్కూల్ ఏదో సోషల్ మీడియాలో ప్లస్ ఏదో న్యూస్లో వచ్చింది. ఇంకొకటి దారుణం ఏంటంటే 8, 9, 10కి మాత్రమే రికగ్నిషన్ క్యాన్సిల్ అని ఇచ్చారు. కాపీలో 8, 9, 10కి మాత్రమే రికగ్నిషన్ విత్డ్రా చేసుకుంటున్నామని చెప్పి ఇచ్చారు. 8, 9, 10కి మాత్రమే. కానీ న్యూస్ ఏ విధంగా వస్తూ ఉందంటే స్కూలే మూతబడింది, మీరు కావాలంటే వెళ్ళి టీసీలు తీసుకొని వేరే చోట్ల చేర్పించుకోండి. పిల్లలు ఫ్యూచరు, 1000 మంది పిల్లలు ఉన్నారంటే అమ్మా నాన్న అనుకుంటే కూడా 2000 మంది అయినారు. వాళ్ళ ఇంట్లో అత్త మామ ఇలాంటి వాళ్ళు ఉంటే 4000 మంది. 4000 మంది ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి నేను మార్నింగ్ సడన్గా అన్నీ సక్రమంగా పెట్టి స్కూల్ రన్ చేస్తూ ఉండి, ఈ రోజులకి లోన్లు పే చేసే మేము ఇంక రిటర్న్ చేయకుండా ఎంత ఇబ్బంది పడుతున్నామంటే మాకు అర్థమవుతూ ఉంది. ఒక స్కూల్ రన్ చేయాలంటే ఎంత ప్రాబ్లం అవుతుందని స్కూల్ రన్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. అలాంటిది సడన్గా మార్నింగ్ న్యూస్ చూస్తే
మేమేం కావాలి? ఏదైనా నాకు సడన్గా జరిగితే ఎవరు బాధ్యులు దీనికి? ఖచ్చితంగా నేను హైకోర్టుకి వెళ్తాను. న్యాయస్థానం మీద నాకు నమ్మకం ఉంది, గౌరవం ఉంది. నాకు ఒకటి క్లియర్గా అర్థమైంది ఏంటంటే, చాన్ భాషా టీడీపీ అని ఉంది, నేను వైసీపీలో ఉన్నాననేసి మొన్న జరిగిన ఎలక్షన్లో నేను అటు సైడ్ వెళ్ళి సపోర్ట్ చేయలేదని, అటు సైడ్ వెళ్ళలేదని ఈ విధంగా చేస్తున్నారేమో అని చెప్పి నేను అనుకుంటున్నా. దయచేసి దేవాలయం కంటూ గొప్పది విద్యాలయం అంటారు, దానాల కల్లా గొప్ప దానం విద్యదానం అంటారు. దయచేసి విద్యాలయాల మీద, దేవాలయాల మీద రాకండి, మంచిది కాదు. ఇది నాకు అర్థమైనంత వరకు హైకమాండ్కి ఐడియా ఉండదనుకుంటా ఉన్నా. ఎందుకంటే హైకమాండ్కి ఐడియా ఉంటే ఈ విధంగా చేస్తారని చెప్తా నాకైతే నమ్మకం లేదు. డిఓ మేడం గారు మార్చ్ నెలలో మళ్ళీ వచ్చి ఇన్స్పెక్షన్ చేశారు. మాకు ఆశ్చర్యం వేసింది. డిసెంబర్లో రెన్యువల్ ఇచ్చారు, అన్నీ పక్కగా ఉందని చెప్పి ఇన్స్పెక్షన్ చేసి మొత్తం చేసి మాకు రెన్యువల్ ఇచ్చారు. మళ్ళీ ఎందువలన మార్చిలోనే మళ్ళీ ఇన్స్పెక్షన్ చేశారు అని చెప్పి అర్థం కాలేదు. సరే, ఇన్స్పెక్షన్ చేశారు, వెళ్ళిపోయారు. దాని తర్వాత మళ్ళా ఈ నెల 5వ తేదీ మళ్ళా 2 మంది ఎంఈఓలు వచ్చారు ఇన్స్పెక్షన్ చేయడానికి. 7వ తారీఖు 2 మంది ఎంఈఓలు వచ్చారు. గుడిపల్లి ఎంఈఓ సార్ ఒకరు, చిత్తూరు ఎంఈఓ సార్ ఒకరు, 2 మంది వచ్చి ఇన్స్పెక్షన్ చేశారు. ఇన్స్పెక్షన్ చేసి రిపోర్టు వాళ్ళకి ఇచ్చేస్తామన్నారు. వాళ్ళు ఏమైతే డేటా అడిగారో మొత్తం ఇచ్చినాం, సీల్ వేసి సైన్ చేసి మరీ ఇచ్చినాం మొత్తం డేటా. దాని తర్వాత 14వ తేదీ మాకు షోకాస్ నోటీస్ అనేది ఒకటి వచ్చింది. ఈ షోకాస్ నోటీస్లో వీళ్ళు ఇచ్చిన పాయింట్స్ ఏంటంటే, హైకమాండ్ వరకు ఇది చేరుతుందని చెప్పి నేను ఆశిస్తున్నా. విద్యాలయాల మీద, విద్యార్థుల భవిష్యత్తు మీద దయచేసి ఆడుకోవద్దండి. అదేవిధంగా తల్లిదండ్రులు ఎవరు భయపడకండి, మనకి సిబిఎస్ఈ అఫిలియేషన్ ఉంది, మన స్కూలు యథావిధంగా కంటిన్యూ అవుతుంది. సో ఇది మన సిబిఎస్ఈ అఫిలియేషను. నేను చెప్పినట్టు మన సిబిఎస్ఈ అఫిలియేషన్ నెంబర్ మీరు టైప్ చేసి ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. సిబిఎస్ఈ మంది 100% అఫిలియేషన్ ఉంది, మనం స్కూల్ రన్ చేస్తాం, ఎక్కడ మీరు భయపడాల్సిన అవసరం లేదు. మాకు స్టేట్ బోర్డ్ అఫిలియేషను వీళ్ళు విత్డ్రా చేసుకున్నారు 8, 9, 10 మాత్రమే. 1 to 7 ఎక్కడ వాళ్ళు ఏం చెప్పలేదు. కానీ మనకి 1 to 12 సిబిఎస్ఈ అఫిలియేషన్ ఉంది. సో 100% సిబిఎస్ఈ స్కూల్ అనేది రన్ చేస్తాం. తల్లిదండ్రులు ఇంకోసారి చెప్తున్నా, మీరు ఎక్కడ భయపడకండి, ఏం ప్రాబ్లం లేదు. ఏ విధంగా అయితే ఇన్ని రోజులు మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఎడ్యుకేషన్ ఇచ్చామో అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పి నేను ఈరోజు మేనేజ్మెంట్ తరఫున